హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద పివట్ పాయింట్స్ ఇండికేటర్ మీద ఒక స్ట్రాటజీ చూడబోతున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పివట్ పాయింట్స్ ఇండికేటర్ మీద ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఏ విధంగా స్ట్రాటజీ క్రియేట్ చేయాలో క్లియర్గా చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చూసాం మా ఛానల్లో. సూపర్ ట్రెండ్ మీద ఏ విధంగా స్ట్రాటజీ క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో నో ఇండికేటర్ స్ట్రాటజీ కూడా చాలా వీడియోస్ చూసాం. ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద స్ట్రాటజీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలని. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మా ఛానల్లో వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ చేసాం అండ్ ఆల్సో చాలా స్ట్రాటజీస్ మీకోసం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రీగా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. సో కొత్తగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. మా ఛానల్లో వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫ్రీ స్ట్రాటజీస్ సూపర్ ఇండికేటర్ మీద, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద అండ్ ఆల్సో మనకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీద ఇలా చాలా స్ట్రాటజీస్ వీడియోస్ చేసాం. కావాలంటే ఇక్కడ చూడండి. అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ ఒక ఫ్రెండ్ నాకు ఈరోజే మెసేజ్ చేశాడు, రియల్ టైం ట్రేడ్ చేశాడంట. సో ఇదన్నమాట సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీద మనం ఈ స్ట్రాటజీ చేశాం కదా ఫ్రెండ్స్. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ నిఫ్టీ 211 అండ్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ ఫ్రెండ్ వచ్చేసరికి ఈరోజు నిఫ్టీలో చేశాడంట. ఓవరాల్ 5 ఆర్డర్స్ తీసుకుంది. 5 ఆర్డర్స్లో 2900 ప్రాఫిట్ అని మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఇది వచ్చేసరికి రియల్ టైం ట్రేడ్ ఒక ఫ్రెండ్ చేసింది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీస్ ఒకసారి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడ్డాయి. ఒకసారి మీకు చూపెడతాను. సో ఇక్కడ సూపర్ ట్రెండ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వబడ్డాయి. సో మా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నిఫ్టీ నో ఇండికేటర్ స్ట్రాటజీ, నిఫ్టీ స్ట్రైక్ బేస్డ్, ఇవి స్ట్రైక్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. అండ్ నిఫ్టీ ఇండికేటర్ బేస్డ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ ఉంటాయి. సూపర్ ట్రెండ్ మీద కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండికేటర్స్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, స్టాక్ ఆప్షన్స్ కాదు. ఓన్లీ ప్యూర్లీ ఇండెక్స్ ఆప్షన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ కూడా మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. సో ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ లెంత్ ఎక్కువైందని. ఓకే, ఇక్కడ చూద్దాం. సో అన్ని డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఇగో ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇప్పుడు మీకు చూపెట్టాను కదా, అవి సూపర్ ట్రెండ్ అనమాట. సో ఈరోజు వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఇవి వచ్చేసరికి హెడ్జింగ్ బేస్డ్, ఇవి వచ్చేసరికి నో ఇండికేటర్ అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. ఇక్కడ వచ్చేసరికి 1 మినిట్ అడ్వాన్స్ ఇండికేటర్, 1 మినిట్ టైం ఫ్రేమ్. ఇవన్నీ ప్యూర్లీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అనమాట. మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. పేపర్ ట్రేడ్ చేయండి. ఇవన్నీ పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఒకవేళ మీకు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్, నెక్స్ట్ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో మనం చూసాం కదా ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ సెండ్ చేసింది. సో ఈరోజు వీడియోలో ఇవి వచ్చేసరికి నేను పేపర్ ట్రేడ్ టెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫైనాన్స్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ మీద టెస్ట్ చేస్తున్నాను. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అండ్ ఆల్సో మీకు ఇక్కడ లాగిన్ అవ్వలేదు. ఇక్కడ సో అన్ని స్ట్రాటజీస్ టెస్ట్ చేస్తలేను. సో కొన్ని ఇవి టెస్ట్ చేస్తూ మీ ముందుకి నేను కూడా పేపర్ ట్రేడ్ చేస్తూ టెస్ట్ చేస్తుంటాను. సో మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేసుకొని ఇలా టెస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ 5 ఇవి ఆల్రెడీ పాత స్ట్రాటజీస్. మీరు ఇండికేటర్ బేస్డ్ స్టడీస్ అవి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా టెస్టింగ్. నిఫ్టీ నో ఇండికేటర్ ఇవి టెస్ట్ చేస్తున్నాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్, ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఫుల్ బ్రేక్అవుట్. ఇవన్నీ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఇక్కడ ప్రొవైడ్ చేశాను కదా లింక్స్. సో ఇవన్నీ మీరు టెస్ట్ చేసుకోండి. మీరు కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడ్ ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేసి మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఇందులో
రియల్ ట్రేడ్ చేయాలంటే మంత్లీ 14% ఛార్జెస్ ఉంటుంది. ఆ ఛార్జెస్ ట్రేట్రాన్ వాళ్ళకి పే చేయాలి. అది మీరు పే చేయదంటే ఇక్కడ ఏంజెల్ ఆర్ ఫైర్స్ ఎల్ఎస్ బ్లూ ఆర్ ఇంకేదైనా ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేసిన లింక్స్తో ఏదైనా అకౌంట్ క్లిక్ చేసి వీటిలో ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఈ ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసరికి మన స్ట్రాటజీ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ మీద. సూపర్ ట్రెండ్ ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో. సూపర్ ట్రెండ్ కాదు, పివట్ పాయింట్స్ మీద మనం స్ట్రాటజీ చూడబోతున్నాం. సో పివట్ పాయింట్స్ మీద స్ట్రాటజీ ఏంటి అంటే, ఇక్కడ సూపర్ ట్రెండ్ ఆల్రెడీ అది మనకి పివట్ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఒకసారి ఇవన్నీ క్లోజ్ చేస్తాను. సో ఇది పివట్ పాయింట్స్ అనమాట. పివట్ పాయింట్స్లో మన స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో, సేమ్ 5 minutes టైం ఫ్రేమ్లో సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ S1, R1, S3, R4 ఇవి వచ్చేసరికి మీకు R1, R3, R4 ఇవి వచ్చేసరికి మీకు తెలుస్తుందిగా. ఇవన్నీ వచ్చేసరికి రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్, సెకండ్ రెసిస్టెన్స్ లైన్, థర్డ్ రెసిస్టెన్స్, ఫోర్త్ రెసిస్టెన్స్ లైన్, అలానే కింద ఫస్ట్ సపోర్ట్, సెకండ్, థర్డ్ సపోర్ట్ ఇలా. సో వీటి మీద మనం స్ట్రాటజీ చూడబోతున్నాం ఈ పివట్ పాయింట్స్ మీద. సో ఇక్కడ స్ట్రాటజీ ఎలా ఉండదు ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే మన స్ట్రాటజీ ఎగ్జాంపుల్ ఇది R3, పివట్ పాయింట్స్లో R3 అంటే రెసిస్టెన్స్ లైన్ 3. సో ఇక్కడ ఏంటంటే R3 లైన్ కంటే బిలో అంటే బిలో -1 క్యాండిల్, ఈ క్యాండిల్ బిలో ఓపెన్ అయ్యి R3 కంటే ఎబో క్లోజ్ అయిన తర్వాత దీన్ని హయ్యర్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ హయ్యర్ అయ్యి తీసుకుంటే బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఒక క్యాండిల్ ఇక్కడ R4 క్యాండిల్ ఉందనుకో, దీనికంటే ఎబో ఓపెన్ అయ్యి బిలో క్లోజ్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి, ఎల్టీపీ దీనికంటే బిలో వెళ్ళినప్పుడు. ఇలా మన స్ట్రాటజీ సేమ్ ఇక్కడ కూడా చూడండి. R1 ప్రతి దాంట్లో మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏంటంటే కండిషన్స్ ఎలా రాస్తామంటే మనకి గ్రూప్ ఆఫ్ కండిషన్స్ రాస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ కాదు, ఓన్లీ R3 మీద రాయం. R1, R3, R4 అండ్ S1, S3, S4. సో వీటి మీద మనం స్ట్రాటజీ క్రియేట్ చేయబోతున్నాం. గ్రూప్ ఆఫ్ ఇండికేటర్స్ మనం గ్రూప్ ఆఫ్ కండిషన్స్ అనేది ఇక్కడ రాయబోతున్నాం మన స్ట్రాటజీలో. ఇది కొత్తగా చూసే వాళ్ళకి చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, కొద్దిగా కష్టం కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ, ఎందుకంటే నాకు కీవర్డ్స్ అనేది డైరెక్ట్ నాకు ప్రాక్టీస్ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా చూస్తే మీకు కూడా వస్తుంది. కొత్త వచ్చే వాళ్ళకి కొద్దిగా టఫ్ ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ మీకు ఇప్పుడు వీడియోలో చేశాక దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు సేమ్ స్ట్రాటజీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది మీరు డైరెక్ట్ మీ అకౌంట్లో ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో మన స్ట్రాటజీ కండిషన్ మీకు అర్థమయ్యాయి కదా, పివట్ పాయింట్స్ మీద మన స్ట్రాటజీ. సో ఇక్కడ వచ్చేసరికి నేను క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్తాను, అడ్వాన్స్డ్. సో మనం ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీస్ చేయాలంటే మనకి ట్రేట్రాన్లో 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ విజర్, స్టాక్ బ్యాక్, అడ్వాన్స్డ్. సో మనకి ఇండికేటర్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలంటే అడ్వాన్స్లోకి వెళ్ళాలి ట్రేట్రాన్లో. సో ఇక్కడ మనం పివట్ స్ట్రాటజీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా, పివట్ స్ట్రాటజీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో సింపుల్ ఇలా ఒక నేమ్ మెన్షన్ చేసుకున్నాను. సో మీరు కూడా ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పివట్ ఇండికేటర్ మీద చేయబోతున్నాం కాబట్టి పివట్ స్ట్రాటజీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మనం కండిషన్స్ రాసుకుంటాం, సేవ్ చేద్దాం, దీన్ని క్రియేట్ కొడుతున్నాను. సో మనకి ఇప్పుడు పివట్ స్ట్రాటజీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ మనం కండిషన్స్ రాసుకోవాలి. ఆల్రెడీ మనం చాలా ప్రీవియస్ వీడియోస్ చూసాం, ఇప్పుడు ఇందులో కూడా మనం పివట్ స్ట్రాటజీ రాయబోతున్నాం, కండిషన్స్. సో ఇక్కడ కండిషన్స్ మనం రాయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ నార్మల్ కండిషనే, సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, జనరల్ ఎన్ఎస్సి టైం, ఎన్ఎస్సిలో కాబట్టి మనకి టైం ఎన్ఎస్సిలో కాబట్టి ఎన్ఎస్సి, బిఎస్ అయితే బిఎస్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 915 తర్వాతనే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ టైం, ఇంకొక కండిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 315. అంటే మనకి ఈ కండిషన్ 9:15 తర్వాతనే మార్కెట్ ఓపెన్ అయ్యేది, 9:15 తర్వాత కాబట్టి 9:15 తర్వాతనే ట్రేడ్ తీసుకోవాలి. 3:15 లోపలనే మళ్ళీ ట్రేడ్స్ 9:15 నుంచి
3:15 లోపల వరకే ట్రేడ్స్ తీసుకోవాలి, 3:15 తర్వాత తీసుకోవద్దు అని మనం ఇక్కడ రాసాం. సో 2 కండిషన్స్ రాసాం. నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి పొజిషన్ డీటెయిల్స్. సో మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా ఇది మన కీవర్డ్ మనం యూజ్ చేస్తాం. వాల్యూ చూసింగ్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అని సెట్ చేసుకుంటాం. ఇదేంటంటే మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకోకుండా జస్ట్ ఈ కీవర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 నెంబర్. ఓకేనా, ఆర్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నా సరిపోతుంది, మీ ఇష్టం. ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం మెయిన్ కండిషన్స్ రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి మన కండిషన్ పివట్ పాయింట్స్లో కదా మన స్ట్రాటజీ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్ గ్రూప్లో రాస్తున్నాను. ఎందుకు గ్రూప్లో రాస్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక గ్రూప్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ గ్రూప్ రాసుకుని ఇందులో వచ్చేసరికి కూడా నేను గ్రూప్స్ డివైడ్ చేస్తాను. ఓకేనా, ఇందులో కూడా ఫస్ట్ ఇక్కడ కండిషన్ మనం రాసుకోబోతున్నాం. పొజిషన్ డీటెయిల్స్ కాదు, పొజిషన్ కీవర్డ్ చూస్ పివిట్ ఆర్ పొజిషన్. ఫస్ట్ -1 క్యాండిల్ కదా, క్లోజ్ రాసుకోండి. క్లోజ్ -1 క్యాండిల్, క్లోజ్ -1 క్యాండిల్. సింబల్ వచ్చేసరికి టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ కాబట్టి -1 క్యాండిల్. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఏంటిది, ఎన్ఎఫ్ఓ బ్యాంక్ నిఫ్టీ, ఎన్ఎఫ్ఓ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ 5 minutes గ్రేటర్ దాన్ -1 క్యాండిల్, క్లోజ్ గ్రేటర్ దాన్ పివట్ పాయింట్స్. సో ఫస్ట్ మనం ఏంది R1 రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ పొజిషన్ డీటెయిల్స్లో పివట్ పాయింట్స్ ఇది 0. ఇక్కడ 0 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే మనం పివట్ పాయింట్స్ది ఈ రోజుదే కావాలంటే మనం పివట్ పాయింట్స్ వచ్చేసరికి -1 క్యాండిల్ తీసుకోం, డే క్యాండిల్ తీసుకుంటాం. డేలో మనం సెలెక్ట్ చేసుకుంటాం పివట్ పాయింట్స్ డే. చూడండి డే వచ్చేసింది, సింబల్ వచ్చేసరికి డే. ఇక్కడ ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నాం. బట్ పివట్ పాయింట్స్ వచ్చేసరికి ఇట్లా మనకి 5 minutes టైం ఫ్రేమ్తో ఉండదు కదా ఫ్రెండ్స్. డే ఆ రోజు యొక్క పివట్ పాయింట్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి. పివట్ పాయింట్స్ మనకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి టైం ఫ్రేమ్తో సంబంధం ఉండదు కాబట్టి మనం డేగా సెట్ చేసుకుంటున్నాం. -1 అంటే ప్రీవియస్ డే, 0 అంటే ప్రజెంట్ డే ఈరోజు. అందుకే మన ప్రజెంట్ డే మనం రాస్తున్న కండిషన్ ఏంది, ఫస్ట్ R1కి రాస్తున్నాం. సో R1కి ఏం రాస్తున్నాం, దీనికంటే -1 క్యాండిల్, ఎగ్జాంపుల్ ఇదే క్యాండిల్ అనుకోండి, ఇది R1, దీనికంటే ఎబో క్లోజ్ అవ్వాలి. ఓపెన్ వచ్చేసరికి బిలో ఓపెన్ అవ్వాలి, ఎబో క్లోజ్ అవ్వాలి R1. అండ్ ఎల్టీపీ వచ్చేసరికి మనకి ఈ క్యాండిల్ కంటే హయ్యర్ వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. మనం ఇక్కడ అదే రాస్తున్నాం. సో ఇక్కడ ఏం రాసాం, ఇన్స్ట్రుమెంట్ ఎన్ఎఫ్ఓ నిఫ్టీ బ్యాంక్. ఓకే, పివట్ పాయింట్స్ ఫిబొనాచికా ఏంటిది, ఇందులో మనం వచ్చి కెమెరా. సో పివట్ పాయింట్స్ R1 R2 మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం R1కి కదా రాస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఇక్కడ మనం R1 దానికి రాస్తున్నాం. ఓకేనా, R1కి సెట్ చేసుకున్నాను. టైప్ వచ్చేసరికి చూడండి, టైప్ వచ్చేసరికి పివట్ పాయింట్స్లో ఈ కెమెరా టైప్. సో మనం సెట్ చేసాం. సో -1 క్యాండిల్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 5 minutes క్యాండిల్, పివట్ పాయింట్స్ R1 అబోవ్ క్లోజ్ అయినప్పుడు డే. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ ఓకేనా, అబోవ్ క్లోజ్ అయినప్పుడు అని మనం ఇక్కడ రాసాం. ఇక్కడ ఇగో ఈ ఎగ్జాంపుల్ ఇదే క్యాండిల్ తీసుకోండి, అబోవ్ క్లోజ్ అవ్వాలి.
అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏం రాసుకున్నాం అంటే R1 కంటే బిలో ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు క్లోజింగ్ ఓన్లీ క్లోజింగ్ రాసాం, ఎబో క్లోజింగ్, బిలో ఓపెన్ అవ్వాలని కూడా రాయాలి. బిలో ఓపెన్ అవ్వాలని రాయాలంటే మనం ఇంకొక కండిషన్ ఈడేం రాసుకుంటాం చూద్దాం. సేమ్ ఇది వచ్చేసరికి జస్ట్ ఓపెన్ అని సెట్ చేసుకుంటాను. ఓపెన్ సింబల్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ NFO నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. ఓపెన్ లెస్ దాన్ ఇదే కాపీ చేసి ఇక్కడ పెడతాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? మనకి ఇక్కడ ఏం చేశాము, ఇదే క్యాండిల్, ఈ క్యాండిల్ బిలో ఓపెన్ అవ్వాలి, అబో క్లోజ్ అయినప్పుడే పొజిషన్ తీసుకోవాలి. ఇది బిలో, ఈ R1 కంటే బిలో ఓపెన్ అవ్వాలి, అబో క్లోజ్ అవ్వాలి, పొజిషన్ తీసుకోవాలి. ఇంకొక కండిషన్ ఏంటి, ఈ క్లోజింగ్ కంటే హై వెళ్ళినప్పుడే, LTP దీనికంటే ఎబో వెళ్ళినప్పుడే బై పొజిషన్ తీసుకోవాలి. అందుకే ఇంకొక కండిషన్ కూడా రాసుకుంటాం. ఇంకొక కండిషన్ ఇక్కడ ఇందులో రాసుకుంటాం. ఓకేనా. ఇంకొక కండిషన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ LTP లాస్ట్ LTP ఇది బై పొజిషన్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గ్రేటర్ దాన్ దేనికి, ఈ క్లోజ్ కంటే. LTP వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఏం చేసామంటే, మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాం చూడండి. ఇది R1 రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనం రాస్తున్నాం. ఈ క్యాండిల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ క్యాండిల్ బిలో ఓపెన్ అవ్వాలి, -1 క్యాండిల్, దీనికంటే ఎబో క్లోజ్ అవ్వాలి, బిలో ఓపెన్ అయ్యి నెక్స్ట్ దీనికంటే R1 కంటే ఎబో క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ LTP ప్రైస్ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దీని యొక్క క్లోజ్ కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. ఇది మనం ఇక్కడ రాసాం. ఇది వచ్చేసరికి దేనికి, R1కి. ఇది దేనికి మనం రాసింది, R1కి. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఇక్కడ మనం రాయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఇంకొక గ్రూప్ ఇక్కడ R కండిషన్ మెన్షన్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది మీకు కొత్తగా చూసే వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకు ఈ గ్రూప్ ఏంటి ఇదంతా ఏంటి అనేది మీకు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది, బట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లాగా అనుకోండి, ఇది లేదా ఇది. ఇక్కడ వచ్చేసరికి మనం ఇంకొక కండిషన్ ఏం రాసుకుంటాం, R1 రాసాం కదా, నెక్స్ట్ R3కి గో చార్టింగ్లో ఇప్పుడు R3 రెసిస్టెన్స్ లైన్, దీనికి మనం రాయబోతున్నాం. ఇప్పుడు R1కి రాసాం, సేమ్ R3 లెక్క R3కి మనం సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాం. ఓకేనా, ఇదే ఏం లేదు, సేమ్ కండిషన్, మనం జస్ట్ R3 లేదా అనేది మనం రాసుకోవాలంతే. కొత్తగా చూసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 1 or 2 or 3 times ప్రాక్టీస్ చేయండి, చూడండి. సేమ్ స్టడీ మీరు ఓన్గా రాసుకొని, సార్ నా ఎర్రర్ వచ్చింది, మల్టిపుల్ ట్రేడ్ తీసుకుందంటే మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము ఇది చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మాకు ఇది తెలుస్తుంది. సేమ్ ఇదే కాపీ ఎందుకు చేస్తున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. సో కాపీ పేస్ట్, సేమ్ కాపీ చేశాను. ఓకేనా, ఇది ఇలా ఎందుకు సెట్ చేస్తున్నానో మీకు మొత్తానికి తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం R1కి అయిపోయింది, ఇక్కడ ఏమైపోయింది, R1కి అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం సెట్ చేస్తున్నాం, ఇక్కడ R3కి. ఓకేనా, ఇక్కడ ఏమో R1 ఉంది కదా, R3 సింపుల్ R3 సెట్ చేసుకున్నాం. సో పివట్ పాయింట్స్ ఇక్కడ మనం
R3కి సెట్ చేసుకున్నాం అంతే. ఇది కూడా R3 సెట్ చేసుకున్నాం, మిగతాదంతా సేమ్ కాబట్టి. ఓకేనా? సో మిగతా అంతా సేమ్ కాబట్టి ఇది ఎల్టీపీ అంతా సేమ్. నేను ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాను, ఇంకొక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాను, సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను R4కి రాయడానికి. ఇది R4 కండిషన్ రాయడానికి. ఇప్పుడు మనం R4 కండిషన్ రాయడానికి. కొందరు ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు ఏం అర్థం అవుతలేదని. కొత్త వచ్చే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకంటే కీవర్డ్స్, ఈ లాజిక్, ఫస్ట్ కీవర్డ్స్ తెలవాలి, కీవర్డ్స్ తెలిసిన తర్వాత ఈ లాజిక్ ఎలా రాయాలో తెలవాలి. ఇదంతా తెలిసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇంత రాయాలన్నమాట మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలంటే. సేమ్ ఇక్కడ మనం R4కి నెక్స్ట్, ఇప్పుడు R4కి రాస్తున్నాం పివట్ పాయింట్ స్ట్రాటజీ కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ R4 ఇది కూడా R4 సెట్ చేసుకుంటున్నాను, R4. ఓకేనా? సో మిగతా అంతా ఇప్పుడు మనం 3 కండిషన్స్ రాసాం ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి ఏం రాసాం, R1 దానికి రాసాం, అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్కి దీనికి రాసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి R2కి కూడా ఇక్కడ R2కి రాయలేదు. R2 ఎందుకంటే R2 తీసేసాను, R3కి R4కి మెన్షన్ చేసాం, R3కి మనం మెన్షన్ చేసాం. సేమ్ మనం ఇక్కడ ఇదే విధంగా రాసినట్టు మనం సపోర్ట్ లైన్స్కి కూడా రాసుకోవాలి. S1, S2, S3 సపోర్ట్ లైన్స్ కూడా ఇందులోనే. ఎందుకంటే మనకు ఓన్లీ మార్కెట్ ఓన్లీ ఆ రెసిస్టెన్స్లో కూడా ఉండదు కదా, ఇట్లా సపోర్ట్ లైన్స్లో కూడా మూవ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, సపోర్ట్ లైన్స్ ఎగ్జాంపుల్, ఇక్కడ సపోర్ట్ లైన్ 3 ఈ ఏరియాలో చూడండి. సపోర్ట్ లైన్ మనం బయింగ్ పొజిషన్, సపోర్ట్ లైన్ కంటే బిలో ఓపెన్ అయ్యి ఎబో క్లోజ్ అయ్యి హయ్యర్ అయ్యి వెళ్తే బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ అయ్యే విధంగా R1, R2, R3కి రాసినట్టు S1, S2, S3 నేను ఇక్కడ S2కి రాస్తలేను, S1, S3, S4 కూడా మనం సేమ్ ఇదే విధంగా రాసుకోవాలి. ఓకేనా? సో ఇంకొక గ్రూప్ ఇది వచ్చేసరికి, సో సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు డిఫికల్ట్ ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వస్తుంది. ఇందులో ఇంకొక కండిషన్ రాస్తాను. నేను ఫస్ట్ కాపీ చేసిన తర్వాత ఎడిట్ చేస్తాను. ఓకేనా? కాపీ చేసిన తర్వాత ఎడిట్ చేస్తాను. ఎల్టీపీ ఇంకొక కండిషన్ ఈ గ్రూప్లో ఎల్టీపీ గ్రేటర్ దాన్ రైట్. ఇక్కడ మనం ఏంది, ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి R1కి రాసాం, R1 రెసిస్టెన్స్ లైన్ 3, రెసిస్టెన్స్ లైన్ 4. ఇక్కడ వచ్చేసరికి మనం సపోర్ట్ లైన్స్కి రాయాలి. ఫస్ట్ సపోర్ట్ లైన్ 1 ఇక్కడ మనం పివట్ పాయింట్స్లో చేంజ్ చేస్తాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది. S1 రైట్, అంతే. ఇది కూడా S1 అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక గ్రూప్
ఇంకొక గ్రూప్, ఇంకొక కండిషన్ మనం ఇక్కడ రాసుకుంటాం. కండిషన్ కాదు ఫ్రెండ్స్, గ్రూపు, సారీ, ఇంకొక గ్రూప్ ఇక్కడ రాసుకుంటాం. దీనికి S3కి ఇప్పుడు మనం సేమ్ ఇదే కండిషన్స్ S3కి. ఇవన్నీ మీకు కాపీ పేస్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయాలంటే లైవ్లో మీకు టైం టేకింగ్ చాలా ఎక్కువ అవుతుంది, అందుకే నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సేమ్ కండిషన్స్ కాబట్టి లైవ్లో చేయాలంటే ఇంత టైం పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, చిన్న మిస్టేక్ ఉన్న ఎర్రర్ వస్తుంది. LTP మళ్ళీ ఇది సో కాపీ పేస్ట్ చేశాను. సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, పివట్ పాయింట్స్లో S1 ఉంది కదా, మనం ఇప్పుడు S3 సెట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా S3 సెట్ చేసుకుంటున్నాను. S3 సెట్ చేసుకున్నాను, అయిపోయింది. దీంట్లో అయిపోయింది. LTP ఇది అనేది కామను. సో ఇప్పుడు మనం అయిపోయింది. S3 కూడా నెక్స్ట్ S4కి రాసుకుందాం. ఇంకొక గ్రూప్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దీనికి S4కి ఇది S4కి ఫ్రెండ్స్. ఇంకొక కండిషన్ రాసుకుంటాను. కొద్దిగా మీకు కొత్త వచ్చే వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఆల్గో స్టడీస్ మీరు ఏం లేదు, ఫ్రీగా మీకు అర్థం కాకపోతే ఏం లేదు, మీరు జస్ట్ డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఇస్తాను, మీరు ఫ్రీగానే యాడ్ చేసుకొని టెస్టింగ్ చేసుకోండి, పేపర్ ట్రేడ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే, ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు రియల్ టైం సెట్ చేసుకోండి. ఇప్పుడు S4 సేమ్ ఇందులో కూడా పివట్ పాయింట్స్లో ఇక్కడ కూడా S4 సెట్ చేసుకుంటున్నాను. రైట్. సో అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇక్కడ రాసింది దేనికి అనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపెడతాను. దీన్ని ఒకసారి కండిషన్ రాశాను కాబట్టి ఒకసారి సేవ్ చేస్తాను, ఎందుకంటే మనం సేవ్ చేయకపోతే మళ్ళీ ఫస్ట్ కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేశానో మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. మన కండిషన్లో ఇప్పుడు ఏంటంటే S1 కంటే బిలో -1 క్యాండిల్ బిలో క్లోజ్ అయ్యి ఎబో క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ LTP దీనికంటే పైకి వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ S3 కూడా బిలో ఓపెన్ అయ్యి ఎబో క్లోజ్ అయ్యి దీనికంటే LTP పైకి వెళ్ళినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. సేమ్ S4 దగ్గర మెన్షన్ చేసాం. సేమ్ ఇక్కడ R1, R2, R3 కూడా అదేవిధంగా మెన్షన్ చేసాం. ఇవి ఓన్లీ బై పొజిషన్కి ఇచ్చాం, ఇప్పుడు రాసింది ఓన్లీ బై పొజిషన్కి. ఓన్లీ అంటే మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కాబట్టి ఇంత కండిషన్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి రాసాం. ఈ కండిషన్ వచ్చేసరికి టోటల్ అన్ని కాల్ ఆప్షన్కి మనం రాసాము. ఓకేనా, ఇవన్నీ కాల్ ఆప్షన్స్కి రాసాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ గ్రూప్స్ ఎందుకు రాశాను ఇంత అంటే, ఆర్ కండిషన్ ఎందుకు, ఈ యాండ్ అంటే ఆర్ కండిషన్ అంటే ఈ కండిషన్లో ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క కండిషన్ ఫ్రెండ్స్. ఇది R1, ఇది R2, R3, R4. సో ఈ R ఎందుకు మెన్షన్ చేశానంటే ఈ R1 అన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవ్వద్దు, ఈ కండిషన్స్ అన్నీ చదవద్దు. ఓన్లీ R1 దగ్గర ఉన్నప్పుడు R1 అన్నా ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే R3 అన్న ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే R4 అన్న ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే S1 అన్నా S2 అన్నా, ఇవన్నీ ఓన్లీ ఇందులో ఏదైనా ఒక కండిషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే ట్రేడ్ తీసుకుంటుంది. ఒకవేళ ఇది ఇప్పుడు ఈ ఆర్ కండిషన్లో ఇది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఈ కండిషన్స్ అన్నీ తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ R1 దగ్గర లేదు, మార్కెట్ LTP వచ్చేసరికి R2 దగ్గర ఉందనుకో, R3 దగ్గర ఉందనుకుందాం, R3 దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది యాండ్ కండిషన్లో ఇవన్నీ ఆర్డర్స్ తీసుకుంటుంది అనమాట. సేమ్ మిగతావి కూడా అదేవిధంగా జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి
ఇది పివట్ పాయింట్స్లో మనం. సో పివట్ పాయింట్స్ అంత ఈజీగా మనం ఇంత రాయాలి ఫ్రెండ్స్. మనం ఇంత రాస్తేనే మనకి స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ మనం ఏంటి కాల్ ఆప్షన్ మనం ఇది నిఫ్టీలో చూపెడుతుంది, బ్యాంక్ నిఫ్టీలో కాబట్టి జస్ట్ చూపెడుతున్నాను. ఇక్కడ కాల్ ఆప్షన్ బ్యాడ్ చేయాలి. పొజిషన్ ఏంటి ఎన్ఎఫ్ఓ కాల్ ఆప్షన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నార్మల్ అట్ ద మనీ దగ్గర కరెంట్ మంత్ క్వాంటిటీ వచ్చేసరికి లాట్స్ 1 లాట్ సెట్ చేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు అవసరం లేదు. సో మనం ఏం చేసాం, ఈ బై కండిషన్స్కి ఒక కాల్ ఆప్షన్ బై చేయాలని నిఫ్టీలో సెట్ చేసాం. అయిపోయిందా? బయ్యింగ్కి సైడ్ అయిపోయింది ఫ్రెండ్స్. బయ్యింగ్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు బయింగ్ సైడ్ పివట్ పాయింట్స్లో బయింగ్ సైడ్ కండిషన్ రాసేసాము. ఇప్పుడు సెల్లింగ్ సైడ్ కావాలి. సెల్లింగ్ సైడ్ కండిషన్ ఏంటి? ఎగ్జాంపుల్ ఇది S1 కదా, S1 ఓకే, X1 ఆర్ R1 ఉంది. ఈ క్యాండిల్ ఒకసారి గమనించండి. ఈ క్యాండిల్ ఎబో క్లోజ్ అయింది, R1 కంటే ఎబో ఓపెన్ అయింది, బిలో క్లోజ్ అయింది. లోయర్లో ఫామ్ అయినప్పుడు సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది R1 దగ్గర, ఇది వచ్చేసరికి S3 దగ్గర. ఇలా ఎబో క్లోజ్ అయింది, ఓపెన్ అయింది, బిలో క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ బేరిష్ పొజిషన్లో. సో ఇక్కడ సేల్ పొజిషన్ తీసుకోవాలి, అంటే పుట్ ఆప్షన్ బై చేయాలి. సో మనం ఇప్పుడు బై కండిషన్ ఇక్కడ ఈ ఫస్ట్ సెట్లో వచ్చేసరికి మనం బై కండిషన్ రాసాం. ఇది వచ్చేసరికి ఫస్ట్ సెట్ అంటారు. సెట్ 2 యాడ్ న్యూ సెట్ కొట్టిన. సో మళ్ళీ సేవ్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. యాడ్ న్యూ సెట్. సో దీన్ని కాపీ చేస్తాను ఫ్రెండ్స్. దీనికి రివర్స్ అంతే, దీనికి రివర్స్ సెట్ 2లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నేను జస్ట్ దీనికి రివర్స్ కండిషన్స్లో మీకు రాయొచ్చు, ఇక్కడ కూడా చూపెట్టచ్చు. బట్ టైం టేకింగ్, ఎందుకంటే ఒక్కొక్క ఇంత లాజిక్ రాయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సెట్ 2లో వచ్చేసరికి సేమ్ 9:15 తర్వాతనే లెస్ దాన్ నిఫ్టీ. ఈ కండిషన్స్ కామన్. మనం చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే పివట్ పాయింట్స్ ఇక్కడ ఏంది ఎబో క్లోజ్ అవుతాయి, పివట్ పాయింట్స్ కంటే ఎబో క్లోజ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జస్ట్ ఇది చేంజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బిలో క్లోజ్ అవ్వాలి, అంటే -1 క్యాండిల్ బిలో క్లోజ్ అవ్వాలి. సేమ్ ఇక్కడ ఓపెన్ వచ్చేసరికి ఎబో, అంతే. ఇవి ఒకటే చేంజ్ చేసుకోవాలి, ఇంకేం లేదు. ఇవి ఒకటి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇవే చేంజ్ చేసుకోవాలి. ఎల్టీపీ అనేది క్లోజ్ కంటే లెస్ దాన్. ఓకేనా? ఎల్టీపీ ఇవి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది ఒక కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ ఇది వచ్చి R1 కదా. ఇప్పుడు మీకు R1 ఉంది, ఎగ్జాంపుల్ R1 ఇది క్యాండిల్ R1 కంటే ఎబో ఓపెన్ అయింది. ఓకే, ఇది R1 రెసిస్టెన్స్ లైన్ పివట్ పాయింట్స్లో ఎబో ఓపెన్ అయింది, దీనికంటే బిలో క్లోజ్ అయింది. ఈ క్యాండిలే చూడండి. ఇక్కడ నేను ఏం రాశాను, ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ గ్రేటర్ దాన్ అంటే ఎబో ఓపెన్ అయింది, R1 కంటే ఎబో ఓపెన్ అయింది, క్లోజ్ బిలో క్లోజ్ అయింది, లెస్ దాన్ బిలో క్లోజ్ అయింది. ఇంకేం చేశాను, క్లోజ్ అయిన తర్వాత క్లోజింగ్ ఎల్టీపీ దీనికంటే బిలో వెళ్ళినప్పుడు, ఎల్టీపీ దీనికంటే ఈ క్లోజ్ కంటే బిలో వెళ్ళినప్పుడు సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇది మనం రాశాము ఇక్కడ. ఓకేనా? ఇది వచ్చేసరికి R1లో. సేమ్ ఇప్పుడు ఇది R3లో వచ్చేసరికి సేమ్, ఇక్కడ కూడా సింబల్స్ చేంజ్ చేసుకుంటాం అంతే. లెస్ దాన్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో దాని క్వైట్ ఆపోజిట్ రాసుకోండి అంతే, ఇంకేం లేదు. ఇలా ఇది లెస్ దాన్ ఇలా రాసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇది సేమ్ దీనికి కూడా అంతే. సింబల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఎల్టీపీ కూడా లెస్ దాన్, ఇవన్నీ అలానే చేంజ్ చేసుకోవాలి.
ఇది కోడింగ్ పార్ట్ ఏముండదు ఫ్రెండ్స్. ట్రేట్రా 4లో కోడింగ్ ఎంత డిఫికల్ట్ కోడింగ్, ఈ కీవర్డ్స్ అనేది మీకు తెలవాలి. కీవర్డ్స్ అనేది తెలిసిన తర్వాత ఈ కండిషన్స్ ఎలా రాసుకోవాలనేది, లాజిక్ ఎలా రాసుకోవాలనేది మీకు ఒక ఐడియా ఉండాలి. మీ స్ట్రాటజీ ఏంటో మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా రాసుకోవచ్చు. ప్రాక్టీస్ కూడా చేస్తే 1 or 2 times ఇలా ప్రాక్టీస్ కూడా చేస్తే మీకు కూడా వస్తుంది. కీవర్డ్స్ మీకు ఆటోమేటిక్గా బై హార్డ్ అయిపోతాయి. ఏం లేదు, ఇది అంత వింత ఏం కాదు, ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వస్తుంది. బట్ కొత్త వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, సో ఇదే స్ట్రాటజీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీరు రియల్ ట్రేడ్లో ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, అయిపోయింది, మనం సెటప్ చేసేసాం. సింపుల్ అంతే. సేవ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎవ్రీ టైం మీరు స్ట్రాటజీ క్రియేట్ చేసుకుంటూ కూడా ఇలా సేవ్ చేసుకోవాలి. లేకపోతే ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళింది అనుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇది ఎగ్జిట్ కండిషన్లో రాశానా, సెట్ 1, అరే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సెట్ 2లో రాశారు, ఇక్కడ చేశాను. సెట్ 2లో రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సెట్ 2లో రాసుకోవాలి. సారీ, అదే చిన్న మిస్టేక్స్ కాదు, మేజర్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. అందుకే స్ట్రాటజీ మనకి ఇప్పుడు లైవ్ ఈ వీడియో చేయాలంటే ఇంత టైం తీసుకుంటుంది. ఇది ఎగ్జిట్ కండిషన్స్లో ఎడిట్ చేసి డిలీట్ చేస్తే అయిపోతుంది, ఏం లేదు. సబ్మిట్ అంతే. రైట్, ఇక్కడ రాసుకున్నాం. సెట్ 2లో మనం కండిషన్స్ అన్నీ రాసుకున్నాం. ఇక్కడ మనం పుట్ ఆప్షన్, ఇది సింపుల్ ఏం లేదు, NFO పుట్ ఆప్షన్, బ్యాంక్ నిఫ్టీ నార్మల్ ఎట్ ద మనీ కరెంట్ మంత్ ఆర్ కరెంట్ వీక్, మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ లాట్ సైజ్ కాబట్టి లాట్స్ 1 lot యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం కాల్ రాసుకున్నాం, కాల్ తీసుకోవాలని బై కండిషన్స్, ఇక్కడ పుట్ కండిషన్స్. రైట్, సేవ్ చేస్తున్నాం, అయిపోయింది, స్ట్రాటజీ అయిపోయింది. సో మనం ఇది రాసాం. యూనివర్సల్ ఎగ్జిట్ అంటే మనకి ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఎలా రాసుకోవాలి ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ రాస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఎగ్జిట్ టైం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ 315 24 hours ఫార్మాట్లో ఉంటుంది 315 అంటే. అండ్ నెక్స్ట్ ఇంకొక కండిషన్, ఆర్ కండిషన్స్లో ఫ్రెండ్స్, యూనివర్సల్ ఎగ్జిట్లో ఆర్ కండిషన్స్లో రాసుకోవాలి. పిఎన్ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్, ఎగ్జాంపుల్ జస్ట్ -700 పెడతాను నేను. ఓకేనా, అంటే స్టాప్ లాస్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక కండిషన్ రాస్తాను, పిఎన్ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక ఎంతో పెట్టుకోండి, 2000 రూపీస్ ఎంత పెట్టుకొని సెట్ చేసుకోండి. అండ్ ఆల్సో ట్రిల్లింగ్ స్టాప్ లాస్ కూడా ఇక్కడనే రాసుకుంటాను. TSL యూనివర్సల్ ఎగ్జిట్ కండిషన్స్. సో ఇక్కడ ఏంటంటే నేను 500 రూపీస్ దగ్గర ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అవ్వమంటారు, 400 రూపీస్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమంటాను. ఒకవేళ రివర్సల్ అయితే
10 రూపీస్ ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. టీఎస్ఎల్ కూడా రాసేసాను. సో ఇలా ఏదైనా ఒక కండిషన్ యాక్టివేట్ అయితే మనకి ఎగ్జిట్ అవ్వమని, యూనివర్సల్ ఎగ్జిట్ అవ్వమని ఇది మనం ఇక్కడ మెన్షన్ చేసాం. యూనివర్సల్ ఎగ్జిట్లో కూడా మనం రాసేసాం. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ చూశారు కదా. సో దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా నిఫ్టీలో కూడా రేపటి వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది సేమ్ కండిషన్స్లో. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్ట్రాటజీస్ మన బెస్ట్ ఇండికేటర్స్ మీద మీ దగ్గర కూడా ఇంకేదైనా బెస్ట్ కండిషన్, బెస్ట్ స్ట్రాటజీ ఉంటే సెండ్ చేయండి. పాసిబుల్ మాతో అయితే చేయగలుగుతాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇప్పుడు చూపెట్టిన స్ట్రాటజీ ఫ్రీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేస్తే మీకు రియల్ టైం ఏ విధంగా యాక్టివేట్ అవుతుందో పేపర్ ట్రేడ్లో కూడా అదే విధంగా ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకవేళ మీకు ప్రాఫిటబుల్ అనిపిస్తే అది రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మన పివట్ పాయింట్స్ మీద స్ట్రాటజీ చూశారు కదా. నెక్స్ట్ మనం నిఫ్టీలో కూడా చూద్దాం. ఇంకా బెస్ట్ ఇండికేటర్స్, ఇంకా చాలా వీడియోస్, చాలా ఇండికేటర్స్ మీద వీడియోస్ చేస్తాను. సో అవి మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.